సరే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు. నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ మీద ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నాను. మీరు వెళ్ళి ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు చెల్లె, స్ట్రైట్గా పోయి ఫామ్ హౌస్కి పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి 2 ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మేము ఎంపీ సీట్లు అమ్ముకోము. 2019 ఎన్నికలలో చేవెళ్ళ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇట్లా మొదలు పెడితే మెదకు ఇట్లా కనబడేయని అమ్ముకున్నారు. ఎవరికి? దే డోంట్ నో తెలంగాణ, దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ తెలంగాణ మూవ్మెంట్. అంతా 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లకి. నేను చెప్పలేదు సార్ ఈ మాట. కేసీఆర్ గారు నల్గొండ సభలో నరసింహారెడ్డి గారిని పక్కన చూపెడుతూ, నరసన్న నేను నీకు 100 కోట్లకు సీట్ అమ్మినా అని జనం అనుకుంటున్నారు, ఆ 100 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తావు నరసన్న అని అడిగిండు. నువ్వు అమ్మినావు అనేది నువ్వే చెప్పినావు, కొన్నావు అనేది ఆయన్నే చెప్పిండు, ప్రజలు కూడా తెలుసు అది. ఖమ్మం ఎటుపోయింది, ఖమ్మం సీట్ ఎవరికి ఇచ్చినారు, తర్వాత మీరు ఇచ్చిన రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చినారు? ఒకటేమో గ్రానైట్ కంపెనీలకి, 2 గోళీల కంపెనీలకి, 3 పైసలు వసూలు చేసేటానికి, 3 గోళీలు వేసేటానికి. అందుకని ఇప్పటికన్నా కవితకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిరోజు తప్పు చేసినాం. దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాం, చేస్తామని చెప్పినాం, చేయలేకపోయినాం. మా నాయనను ఫ్లోర్ లీడర్ అనుకొని చేసినాం, కానీ మా నాయనకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి, అందరికంటే సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులైనటువంటి మా తండ్రి గారికి సమకాలీకుడు కడియం శ్రీహరి గారిని ఫ్లోర్ లీడర్ చేస్తాం అని ఒక దళితుడిని ఫ్లోర్ లీడర్ని చేయండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు, ఎప్పటికీ దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి, ఇంకా సినిమా ఇండస్ట్రీస్ తోటి చాలా పనులు ఉంటాయి వారికి. అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ని చేయండి. 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఒక బీసీని, ఒక లేదా ఒక ఎస్సీని, ఒక ఎస్టీని చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా, దొరికిన కాడికి దోచుకున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని ఏ రోజు కూడా మీరు గౌరవించలేదు కదా. బీసీలకు ఇచ్చేసినాం, అది చేసినామని చెప్తారు. మొదటి క్యాబినెట్లో 2, రెండో క్యాబినెట్లో 3. జనాభాలో 56% ఉన్నారని మీరు చేసిన సకల జనుల సర్వే చెప్పినప్పుడు మీరు బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు 2 18లో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినవి 3 పదవులు. ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం, మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మొదటి క్యాబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినామని తప్పుడు ప్రచారం చేసినాం కాబట్టి తప్పయింది అని అందరూ, పార్టీ ప్రెసిడెంటు, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంటు, బావ, బామ్మర్ది, చెల్లె అందరు పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని ముక్కు నాలకు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి 2 గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సోదరి కవితకి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను.